ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఇంకోటి ఉంది. ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేశారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వెళ్ళినాయి. మీరు చాలా గ్రూప్స్ అండి ఇక్కడ వాళ్ళ మీరు ఈ సోషల్ మీడియా టీం మొత్తం కూడా హైదరాబాద్ లో సాక్షి మీడియా దాంట్లో వర్క్ చేసేవాళ్ళు. మేము చాలా సార్లు చెప్పాం, ఏమండి ఇక్కడ కొన్ని కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకి జీతభత్యాలు వెళ్తున్నాయి, దాదాపు 100 కోట్లు వాళ్ళకి వెచ్చించారు. అవన్నీ కూడా ఈ రోజు పోలీసు వారు సిఐడి వారు వెలికి తీస్తున్నారండి. దీంతో పాటు మీరు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైతే ముంబై కావచ్చు, గోవా కావచ్చు, ఇటు వచ్చేసి తమిళనాడు, బెంగళూరు, అటు కూడా ఇలా హబ్స్ ఉండేవి, సోషల్ మీడియా హబ్స్ అంటారండి. అక్కడ నుంచి కొంతమంది ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళ ఉద్యోగస్తులు పెట్టుకొని ఆ ఫోటోలు మార్ఫింగ్ చేయటం, ఫోటోలు ఎడిటింగ్ చేయటం, చైల్డ్ అబ్యూజ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఆ రోజు పుంకాను పుంకాలుగా ఈ ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి అక్కడ సెంటర్కి వచ్చాయి. వాళ్ళు వాటిని సోషల్ మీడియాలో బైఫికేట్ చేస్తూ జనాలకు చేరవేసేవాళ్ళు. వాస్తవంగా ప్రజలు కూడా ఏమనుకున్నారంటే, అరే సోషల్ మీడియాలో ఈ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారు వైకాపా వాళ్ళు, ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి చాలా మంది మహిళలు అనుకున్నారు. అందుకదే కదండి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టింది. మేము కూడా ఏమంటామంటే, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు పార్టీలు వేరండి, వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి. ఏ రాజకీయ నాయకుడైనా కానీ హుందాగా గౌరవంగా ఉండాలనుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగే ఆలోచిస్తే ఇక భవిష్యత్ తరాలు ఏముందండి? ఈ ఫేక్ ఫోటోలు పెట్టుకుంటా, సోషల్ మీడియాలో మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా ఎక్కడ ప్రజాస్వామ్యం ఉండిద్దండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముందర ప్రెస్క్రైబ్ చేసేసి ప్రజాస్వామ్యం చీకటి రోజులు అది ఇది అని అంటున్నాడు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది మీద దాడులు జరిగినాయండి, ఎంత మంది మీద వికృత క్రీడ ఆడారండి. ఇవన్నీ బయటకు వస్తాయి. మేము ఒకటి చెబుతామండి, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రెడ్ బుక్ పక్కన ఆల్రెడీ జస్ట్ ఓపెన్ అయింది. దాంతో పాటు కొన్ని దాంట్లో రెడ్ బుక్ లో బ్లాక్ పేజీలు ఉన్నాయి. ఆ బ్లాక్ పేజీల్లో కొంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా చట్టపరంగా చేయాలి. అందుకని లేట్ పడుతుంది. నిన్న మొన్నటి దాకా మా కార్యకర్తలు కూడా అనుకున్నారు, అరే ఏం చర్యలు లేదే, మేము మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేశారు, మా కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని వ్యక్తిత్వ హననం చేశారు, మా కుటుంబాల మీద అసభ్యకరంగా మాట్లాడారు అని అనుకున్నారు. కానీ ఈ రోజు మేము చట్ట ప్రకారం వెళ్తున్నామండి. చట్ట ప్రకారం ఏదైతే వాళ్ళ సోషల్ మీడియాలో ఎవరైతే అబ్యూజ్డ్ కామెంట్స్ పెట్టారో వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ 4 రోజుల నుంచి చూడండి, వైకాపా పార్టీలో ఎవడు కూడా సోషల్ మీడియా జోలి వెళ్తారా? అంతదాకా ఎందుకండి? వరదల్లో ఇష్యూ జరిగి చేస్తుంటే అక్కడ కూడా కుల ప్రస్తావన తెచ్చారు. వరదల్లో సహాయ కార్యక్రమాలు చేస్తుంటే అక్కడ కూడా కుల ప్రస్తావన తీసుకొచ్చారు. వరదల్లో అనవసరమైన ఖర్చులు ఏ వచ్చేసినాయి అని చెప్పి వాళ్ళ పత్రికలో కాదు, ఇంతమంది చనిపోయారని అసత్యంగా అంటే ఆ పేపర్లో వాళ్ళ దాంట్లో కూడా వేసుకున్నారు కదా, అది ఎక్కడ, అది అట్లాంటి ఎట్లా వేస్తారు? అంటే ఒకటండి, ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళు ఒక టర్మ్ సక్సెస్ అయ్యారు, మళ్ళీ అదే ఫార్ములా ఉపయోగిస్తున్నారు ఇక్కడ. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏంటంటే దాని మీద స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంది. సిఐడి వాళ్ళు పక్కన వర్క్ చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు ఒక పక్క వర్క్ చేస్తున్నారు. దీంతో పాటు అసలు ఫేక్ ఐడియాలేనండి, ఫేక్ ఐడియాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎక్కడెక్కడి నుంచో పోస్టులు వస్తూ ఉంటాయి. అది ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? హైదరాబాద్ కావచ్చు, నేను ఇందాక చెప్పా, బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కలకటా కావచ్చు, గోవా కావచ్చు, ఇటువంటి ప్రదేశాల్లో వాళ్ళు కొంతమందిని పెట్టుకొని అక్కడి నుంచి పోస్టులు ఇక్కడికి వస్తున్నాయి. అంటే ఏ విధంగా వైకాపా పార్టీ వాళ్ళు మరి ఒక హబ్ నిర్మించుకున్నారన్నమాట. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేయటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిత్వం చేస్తూ ఉన్నారు, పక్కన ఆయన చేసే విధానాలు, ఆయన చేసేటువంటి మంచి పనులను కూడా వికృత రూపం దాల్చే విధంగా పోస్టులు పెట్టిస్తా ఉన్నారు. వీటన్నిటి వెనకాల ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించినటువంటి ఆ పిల్లల సైకోలు వీళ్ళందరూ కూడా. విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక స్థితి సైకో కన్నా ఇంకా హీనంగా ఉందండి. అరే రేపు ప్రజలు చేదరించుకున్నారు, అయినా కానీ అదే పోస్టులు పెట్టి అదే విధంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్దామంటే ప్రజలు ముఖాన్ని ఉమ్మేస్తున్నా కానీ వీళ్ళు ఎక్కడ కూడా మార్పు రావట్లేదండి. పైపెచ్చి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు. అదే దందాలు ఇప్పుడు కూడా సోషల్ మీడియా వాళ్ళకి మేము అండగా ఉంటాము, సోషల్ మీడియా వాళ్ళకి 24 గంటలు మేము ఒక కాల్ సెంటర్ పెట్టాము, మీరు ఇష్టానుసారంగా అంటే రెచ్చగొడుతున్నాడు. ఇక్కడ అమాయకులైనటువంటి యువకులను రెచ్చగొడుతున్నారు. మీరు ఏ పోస్టులు పెట్టినా కానీ ఏమీ చెయ్యరు. ఇక్కడ మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కక్షపూరిత దూరంతో వెళ్ళమని అన్న తర్వాత మా యొక్క మంచితనాన్ని అసమర్థతగా తీసుకున్నారండి వీళ్ళు. కాబట్టి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిని తోట తీస్తున్నారు బయటికి. ఊరుగడ్డ ఏ విధంగా మాట్లాడాడండి, ఏ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఇష్యూలు చేసి ఆ విధంగా ఈ రోజు అనుభవిస్తున్నాడు. ఈ రోజు అతని పరిస్థితి చూడండి. దాంతో పాటు ఈ వర రవీంద్రారెడ్డి పారిపోయాడు, ఇంకో హరికృష్ణారెడ్డి అతను కూడా ఆల్రెడీ అరెస్ట్ చేశారు.
మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కొంతమందిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ వాళ్ళ యొక్క ఐడీలు ఫేక్ ఐడీలతో కొన్ని, వాళ్ళ ఐడీల్లో కొన్ని. రైట్. పైపెచ్చు నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి అంటున్నారండి వాళ్ళ ఎంట పేరుతో ఫేక్ ఐడీలు చేశారంటండి. ఫేక్ ఐడీలు చేసి దాని మీదే వాళ్ళని ఏదో ఒక విధంగా ఇష్యూ చేయాలని చెప్పి 5 సంవత్సరాలు పనిచేశారంట. ఎక్కడండి? ఏం మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? కొంచెమన్నా కానీ మీకు ఇంగిత జ్ఞానం ఉందా? కొంచెమన్నా కానీ మీ కుటుంబం మీద ప్రేమ ఉందా? అరే మీ తల్లి చెల్లిని ఆ విధంగా అన్యాయంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వు సైకో కన్నా వాళ్ళని వెనకేసుకొస్తున్నావు అంటే ఇంకేమనాలండి? నేను ఇందాక కూడా చెప్పుకుంటా వచ్చా, జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నానండి. మీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు ఇదిగోనండి, ఈ పోస్టులు పెడతాం వల్ల మా వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. నేను ఎందుకు అంటున్నానంటే తను అధికారంలో ఉన్నప్పుడు ఏ ఇష్యూ జరిగినా గానీ మేము ప్రజా కోర్టులో తెలుసుకుంటాం, మా కోర్టులో అవసరం లేదన్నారు. అదే ప్రజా కోర్టులో చెప్పండి. నేను అనేది ఒకటండి, తప్పు ఎవడు చేసినా గానీ వాడిని వదిలే ప్రసక్తే లేదు. అది రాజకీయ నాయకుడైనా గానీ సోషల్ మీడియా కార్యకర్త అయినా గానీ వాళ్ళని ఈడ్చి బోన్లో నుంచి